నాయన మీ అమ్మ దీపావళికి మురుగులు కావాలని చెప్తే వచ్చినాను నాయన. పప్పు పిల్లలు మురుగులు తిప్పట్లు అన్ని కాల్ చేసుకోవా. ఎక్కడో కొడుతుంది సీనా. అన్ని కాల్ చేస్తే పోతాను నాయన. నువ్వు పండుకోబో. నువ్వేమి వెళ్ళొచ్చమ్మా మురుగులే. అమ్మా దీపావళి టపాసులు అమ్మని ఎవరైనా లెక్తారా? మంచిగా ఉండమనక అవును అడుగుపోతే ఎంత ఫీల్ అవుతుందా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మేలొచ్చమ్మా నువ్వేదో పిలిచినావని వచ్చినాను మే. వీళ్ళు నన్ను టపాసులు తెచ్చేదాకా వదిలేడుగా లేదా? నా దగ్గర డబ్బులేం లేవు నాయన. నీతులేందారా నువ్వు టపాసులు కొనిస్తావని ఎంత ఆశగునేనా? డబ్బులే లేదంటున్నా కదా కిలాన్నా సోతే. నేను టపాసులు కొనిస్తేనా నీకు దీపావళి జరిగేట్టుగా ఉందా? టపాసులు కొనిమంటే నన్నే వేస్తావా? రామా బై ఆ పిల్లని ఎందుకు కొడుతున్నావా? నీ అబ్బని అడిగి తీసుకోపో టపాసులు. మా అప్పగా డబ్బులు లేదమ్మా. ఎక్కువ మాట్లాడితే ఒక మిరకాయ టపాసు ప్యాకెట్ వేస్తాడు. దానికి నేను మా అన్న పుచ్చుకి అని కలుసుకోవాలా? అయితే నీ అబ్బ తీసిలేదని మా మీద పడి ఆడస్తావా నువ్వా? మా అబ్బ మిరకాయ టపాసులు వేస్తాడని చెప్పలేనిగా. నీకు అమ్మాను ఉంటే లక్ష్మీ బాంబులు, ఆటో బాంబులు, చుచ్చుబుడ్డీలు, కాకురొత్తులు, వెంకటగిరి టపాసులు, భూ చక్రాలు, స్కై టపాసులు అన్ని తీసియ్యానే. నీ ముగ్గురు సొత్తే ఉన్న పోయినట్టు నువ్వు గమ్మంటారయ్యా. మా అవ్వ అని పరిగెత్తావే. ఇప్పుడు అది టపాసులు కూడా తీసేయలేకపోతుంది. డబ్బు లేదేమో మే. దాని కాడ ఎందుకు ఉండదే? డబ్బులా కట్లు దాచి పెట్టేస్తున్నాడు ఇంట్లో. రాయా నీకు కూడా 2 కట్టలు ఇస్తారా? 2 కట్టలు కాకపోతే 4 కట్టలు ఇయ్యేవే. ఇలా అర్థమా? టపాసులు 2 బాక్స్లు అన్నది కాల్చుకుంటావా? గుర్తుపెట్టుకో, నీకంటే తోపెవడు లేడు ఇక్కడ. మే డబ్బులేం లేదు మే నా దగ్గర. ఉంటే తీర్చుంటాను పాపా నీకు. ఏ నెత్తిని పెట్టుకొని పోతావా? మీ ఇంటి చుట్టూ పేర్చుండే కట్టలు డబ్బా. నిజంగానే డబ్బులున్నాగా? ఖర్చులకి ఏం లేదు. ఈమా చీరలు కొనుక్కుంటానా, టపాసులు తీసుకుంటామా, ఖర్చులకు కావాలా? నా దగ్గర ఎట్టొస్తుంది నాయన? నువ్వు దాని మాటలు వింటున్నావు నువ్వు? నా నడుం చుట్టూ ఎక్కడుందా డబ్బులా? నా దగ్గర ఉండేది 1000 రూపాయలు. దీన్ని కూడా ఎత్తుకునేయండి. ఇందండి. ఈ జన్మకి చాలు. నేను పోతాను. నాకు ఇది వద్దు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు.